అని పేరు. మరీచి కొడుకు కనుక మారీచుడు. అంటే ఈ మారీచుడు మళ్ళీ రావణాసుడి దగ్గర ఉన్న మారీచుడు కాదులే, ఆయన వేరు. మారీ అంటే కాంతి స్వరూపుడు కనుక మారీచుడు అని పిలువబడ్డాడు. ఆయనే కశ్యప ప్రజాపతి. ఆయన దక్షుడి యొక్క కుమార్తెల్ని వరుసగా 13 పెళ్లి చేసుకున్నాడు. అందులో పెద్ద ఆవిడ పేరు అదితి. అదితి కొడుకులు ఆదిత్యులు, దేవతలు అన్నమాట. ఇంద్రుడు మొదలైనటువంటి వాడు, సూర్యుడు మొదలైనటువంటి వాడు. రెండవ భార్య దితి కొడుకులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఆ తర్వాత వజ్రాంగుడు. ఆ వజ్రాంగుడు కొడుకే ఇదిగో చెప్పగా తారకాసురుడు. తారకాసురుడు కొడుకులు త్రిపురాసురులు. ఇలా మొత్తం మీద అదంతా దైత్య వంశం. ఆ తర్వాత కద్రువ. కద్రువ యొక్క కుమారులే ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, అరుకాషుడు, ధృతరాష్ట్రుడు, కంబళుడు, వశ్యతరుడు, వశ్యసేనుడు మొదలైనటువంటి పాములు. ఇంకొక ఆవిడ ఉంది సురస. ఈవిడ కొడుకులు కూడా నాగులే. అందుకే సురస నాగమాత ఆంజనేయుడిని మింగడానికి వచ్చిందే ఆవిడనమాట. ఈవిడ కొడుకుల్లో కాద్రవేయులు కానటువంటి వాడు, అంటే కద్రువ కొడుకులు కానటువంటి పాములు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా 2 నాలుకలు అవ్వడానికి మూల కారణం కూడా ఈ సురసే. ఈ సురస యొక్క కొడుకుల్లో ఒకడున్నాడు అరుకాషుడు అని. వాడు చాలా పెద్ద పాము, వైకుంఠపల్లిలో ఉంటాడు. వాడు మింగాడ డామని కిందకి దిగిపోతాం. ఈ అరుకాషుడు ఈ సురస యొక్క కొడుకు అనమాట. పాపం నిజానికి ఇలాంటి పాములు మాత సురస కూడా. ఆ తరువాత వినత. ఈ వినత యొక్క సంతానమే గ్రద్దలు, గండభేరుడు పక్షులు మొదలైన వాడు. గరుత్మంతుడు ఆవిడ కొడుకు. ఈ వినత ఒక రోజున తన భర్త దగ్గరకు వచ్చింది. ఆ సమయానికే కద్రువ కూడా వచ్చింది. అప్పటికి వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. కద్రువ, వినత ఇద్దరు వచ్చారు. మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు కశ్యప ప్రజాపతి. 1000 మంది బలవంతులైన విషం కలిగిన పాములు నాకు పిల్లలుగా పుట్టాలి అంది కద్రువ. తథాస్తు, నీకు 1000 గుడ్లు పుడతాయి. ఆ గుడ్లు చిట్టాక అందులోంచి వరసగా మహావీరులైన పాములు పుడతారు. విషం ఉంటుంది వాళ్ళకి, కామరూపులు అవుతారు వాళ్ళు అన్నాడు కశ్యపుడు. అప్పుడు వినతని అడిగాడు నీకేం కావాలని. ఆవిడ బాగా ఆలోచించింది. 1000 మంది పిల్లల కంటే ఉపయోగం ఉంది, ఒక్కడైనా బలవంతుడు ఉండాలనిపించి, ఏమంటే నాకు 2 పిల్లలు కావాలి. ఒకడు లోకానికే వెలుతురిచ్చేవాడు అయి ఉండాలి, రెండో వాడు ఈ 1000 మంది కద్రువ పిల్లల్ని అలా చటుక్కుని ఎత్తుకుపోయేంత బలం కలిగిన వాడు అయి ఉండాలి. ఈ 1000 మంది కంటే వాడు ఒక్కడే మహాబలవంతుడు అయి ఉండాలి అని. తథాస్తు, నీకు 2 గుడ్లే పుడతాయి. అందుకే చంటి గుడ్డి సంతోషించింది. కద్రువకు 1000 గుడ్లు పుట్టి టపటపటపడవ పగులుకుంటూ ఆదిశేషుడు